హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ కోచ్ సురేంద్ర కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్, మ్యూచువల్ ఫండ్స్ అన్నప్పుడు అందులో ఎస్ఐపి అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఒక 5 lakhs లేకపోతే చేతిలో 1 lakh అలా ఉన్నప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఎస్ఐపికి వెళ్ళడం కరెక్ట్ అంటారా? విచ్ యూ షుడ్ అంటే ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? సో ఫస్ట్ గోల్ ప్రకారంగా మీరు ఎస్ఐపి చేస్తున్నారు. సో ఫండ్లో ఏ ఫండ్స్ మీరు అడ్వైజర్ రికమెండ్ చేస్తున్నారు, దాంట్లో లంసమ్ పెట్టి సపోజ్ వాళ్ళు 3 funds ఇచ్చారు. సో మీ దగ్గర 3 lakhs ఉంది. సో 1 lakh ఆ ఫండ్లో వేయండి. దాని తర్వాత దాంట్లో ఎస్ఐపి చేయండి. సో లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్ వచ్చేస్తుంది. బేసిక్గా ఓన్లీ లంసమ్ చేయడం ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఓన్లీ ఎస్ఐపి చేయడం ఎలా వర్క్ అవుతుంది? పెద్ద అమౌంట్ ఉంటే మళ్ళీ అది కూడా ఎస్ఐపి ఫామ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ లంసమ్ అమౌంట్ ఎక్కడో పోయి ఒక లో డ్యూరేషన్ ఫండ్ ఆర్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్లో పెట్టి అక్కడి నుంచి మనం సపోజ్ 5 lakhs ఉంది మీ దగ్గర, అది 20 monthsలో 25,000 రూపీ ఎస్ఐపి చేయండి. సో 20 monthsలో మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో మార్కెట్ కింద పోతే కూడా టెన్షన్ లేదు, మీద పోతే కూడా టెన్షన్ లేదు. ఎందుకంటే గెట్ బ్యూటిఫుల్ రిటర్న్. అంటే వాలటాలిటీలో ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ లో ఫండ్స్ నుంచి హై ఫండ్స్ వరకు అన్ని ఇన్వెస్ట్ చేస్తారు. సో దానివల్ల మీ యావరేజ్ అనేది యావరేజ్ మీకు ప్లస్ వచ్చేస్తుంది దాంట్లో. ఇప్పుడు జనరల్గా మీరు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఎస్ఐపి చేస్తున్నా లంసమ్ చేయండి అని చెప్పేసి. అది ఎలా వర్క్ అవుతుంది? అది ప్లస్సే వస్తాయి సార్. ఇప్పుడు మీకు రిటర్న్ ఏమొస్తుంది 15-16. సో ఇప్పుడు లంసమ్ వేసారా మీరు, ఇమీడియట్ మార్కెట్ మీదకి వెళ్ళిపోతే మీకు మంచి రిటర్న్ వస్తాయి. సపోజ్ కిందకి పోతే ఎస్ఐపి హిట్ అవుతూ ఉంటాయి. సో యుల్ గెట్ మోర్ యూనిట్స్. యావరేజ్లో చూస్తే 5 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. సో ఎస్ఐపితో లంసమ్ ఇస్ బెస్ట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. అండ్ అలాగే న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇప్పుడు రాబోతున్నారో లేదంటే వద్దాం అనుకుంటున్నారో, ముఖ్యంగా వాళ్ళకి వాట్ యు సజెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి? మ్యూచువల్ వాళ్ళకి బెస్ట్ డోంట్ ఆస్క్ ఎనీబడి, టేక్ ఏ గుడ్ అడ్వైజర్. ఆయనకి చెప్పండి, ఆయన మంచి గైడ్ చేస్తాడు. 4-5 years తర్వాత మీకు ఐడియా వచ్చేస్తుంది ఏమే. దెన్ యూ కెన్ చెప్పవచ్చు సార్ ఈ ఫండ్ మంచిగా ఉంది, ఆ ఫండ్ మంచిది, దెన్ యూ కెన్ డూ. బట్ ఇనీషియల్లీ డైరెక్ట్ వెళ్ళిపోయి డోంట్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత చూడండి ఏముంది. బికాస్ యూర్ హార్డ్ అండ్ మనీ మంచి ప్లేస్లో ఉండాలి. సో అడ్వైజర్ మంచిగా ఉంటే హీల్ సేఫ్ గార్డ్ ఆల్ ద థింగ్స్ ఫర్ యూ. ఏ దాంట్లో ఎంత పెట్టాలి మీ గోల్లో, సో అదన్నీ చేసి అడ్వైజర్ విల్ గివ్ యూ గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అండ్ అలాగే రీసెంట్గా చూస్తే మార్కెట్ ఫాల్లో ఒక పేటిఎం కానీ హెచ్డిఎఫ్సి లాంటి ఫండ్స్ కొంచెం లో పర్ఫార్మెన్స్కి వెళ్ళి ఉన్నాయి. సో దీనివల్ల కూడా కంగారు పడిన వాళ్ళు ఉంటూ ఉంటారు. బేసిక్గా బ్యాంకింగ్లో ఇలా బ్యాంక్ నిఫ్టీ ఇలాంటివి వెళ్దాం అనుకునే వాళ్ళు. బట్ అట్ ది సేమ్ టైం ఇదే మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటారు? సార్ మార్కెట్ కిందకు వచ్చింది ఎగ్జాంపుల్. సో డోంట్ బి అఫ్రేడ్, అక్కడే మీరు ఇన్వెస్ట్ చేయండి ఎక్కువ. ఎందుకంటే మార్కెట్ రివర్స్ మీదే పోవాలి. ఏ కంపెనీస్ మంచి ప్రాఫిట్ చేస్తుంది న్యాచురలీ మీదనే పోతుంది. సెంటిమెంట్ కోసం మార్కెట్ విల్ కింద వస్తుంది, కానీ ఆన్ ద స్పాట్ ఒక 1 year 2 years చూస్తే అగైన్ మీ దగ్గరనే వెళ్ళిపోతుంది. సో ఎంత కింద వస్తే మనకే మంచిది ఎస్ఐపి వాళ్ళకి. సపోజ్ రేపు ఒక 5,000 పాయింట్ 10,000 పాయింట్ కింద వస్తే వాళ్ళు హైగా ఉంటారు, ఎందుకంటే మళ్ళీ ఒక 1-2 yearsలో మళ్ళీ మీదకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో రివర్స్ డబుల్ ఎఫెక్ట్ వస్తాయి వాళ్ళకి. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటి అంటే సార్, చాలా మందికి ఎస్ఐపి అనగానే లో ఇన్వెస్ట్మెంట్ అనేది మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. కానీ ఎస్ఐపిలో కూడా ఒక మంచి నెంబర్ పెట్టవచ్చు ఎవ్రీ మంత్. ఒక 5,000 10,000 కూడా ఎస్ఐపి చేయొచ్చు అనేది చాలా మందికి ఆ ఐడియా రావట్లేదు. ఎందుకు అంటారు? పెడితే వచ్చే లాభం ఏముంటుంది వాళ్ళకి తెలియదుకి. మనకి గోల్ ఎంత ఉంది, గోల్ మీకు 1 crore గోల్ ఉంటే ఎక్కువ వస్తాయి ఎస్ఐపి. 5 years 5 crores కావాలంటే ఎస్ఐపి పెద్దగా వస్తాయి. సో డిపెండ్స్ ఆ గోల్ ప్రకారంగా ఎంత ఎస్ఐపి. 5,000 కూడా వస్తాయి, 10,000 కూడా వస్తాయి. ద లాంగర్ ద పీరియడ్ లెస్ ద ఎస్ఐపి. అండ్ బేసిక్గా చాలా మందికి తెలిసింది మ్యూచువల్ ఫండ్లో కాంపౌండింగ్ అనేది టైం అకార్డింగ్లీ నడుస్తూ ఉంటుంది. లాంగర్ టైమ్ ఈజ్ ద బెస్ట్ అనేది చెప్తూ ఉంటారు. ఏ విధంగా వెళ్తూ ఉంటుంది అంటారు వెళ్ళే కొద్దీ? అంటే మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ 1 lakh రీచ్ అవ్వడం చాలా కష్టం, బట్ లేటర్ ఆన్ ఇంకా అది పెరుగుతూ వెళ్తుంది అంటుంటారు కదా. ఆ యొక్క క్లారిఫికేషన్ ఇస్తారా దాని మీద? ఇప్పుడు సార్ ఈ ఇయర్ సపోజ్ యూ గాట్ 15% రిటర్న్. ఆ 15% మీద నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 15% వచ్చిందంటే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. 1 lakh has become 115 నెక్స్ట్ ఇయర్. 115 మీద మళ్ళీ మీ మీటర్ నడుస్తూ ఉంటాయి కదా సార్. సో యావరేజ్ చూస్తే ఇఫ్ యూ గెట్ 15% యావరేజ్ రిటర్న్, సో 5,000 ఎస్ఐపి ఇన్ 25 years ఇట్ విల్ బికమ్ 1,32 lakhs. 15% రిటర్న్తో ఇప్పుడు మార్కెట్ హెస్ డెలివర్డ్ 18, 20, 25. సో ఎస్ఐపి ఎప్పుడు బెస్ట్ మీకు లాంగ్ టర్మ్లో. అండ్ వాట్ యూ సజెస్ట్ టు ద పీపుల్ హూ గోయింగ్ టు ఈక్విటీ? ఈక్విటీలోకి వెళ్ళే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఈక్విటీ నాలెడ్జ్ ఉంటే వెళ్ళండి సార్, అదర్వైజ్ ప్రిఫర్ మ్యూచువల్ ఫండ్ ఈస్ ద బెస్ట్ థింగ్. అంటే హార్డ్ అండ్ మనీ మంచి చేతిలో ఉంటే సేఫ్ ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్లో కూడా పోవచ్చు, బట్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ వెళ్ళండి. అదర్వైజ్
Don't ask anybody tip and invest. Don't see in TV all the things. Stop loss hit అయిపోతుంది. End of the day మీరు earn చేసుకోవడం వీఆర్ ఇన్వెస్టింగ్ నా సార్. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఫండ్ మేనేజర్ అన్ని సేఫ్ గార్డ్ మనకి చేసేస్తారు వాళ్ళు. బేసిక్గా మార్కెట్లో లాభాలు సంపాదించడం పక్కన పెడితే ముందు నష్టపోకుండా ఉండాలి అనేది అదే ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా సార్. దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు అంటారు? అంటే ఇలాంటి నష్టపోకుండా ఉండాలంటే అది లాస్ రాదు జనరల్ ఈ మ్యూచువల్ ఫండ్లో. లాస్ ఎప్పుడు వస్తుంది 1-2-3 ఇయర్స్లో నెగటివ్ ఉంటే. వన్స్ యూ క్రాస్ 5 years నా సార్ మీకు ఎప్పుడు నెగటివ్ ఉండదు. చూడండి మీరు 79 నుంచి ఇప్పటి వరకు చూడండి, హైయెస్ట్ నెగటివ్ రిటర్న్ ఈస్ ఫర్ 3 to 4 years. 4 years తర్వాత ఎక్కడ నెగటివ్ లేదు, రివర్స్ ప్రాఫిట్ వచ్చేసింది. సో లాంగ్ టర్మ్లో నెగటివ్ ఉండదు. షార్ట్ టర్మ్లో నెగటివ్ పాజిటివ్ ఉంటాయి. నెగటివ్ ఉంటే మనకే మంచిది, బట్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. నెగిటివ్ ఉంటే మనకే మంచిది, ఎందుకంటే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ ద పీరియడ్ మార్కెట్ మీద పోతే మీకు మంచి రిటర్న్ వచ్చేస్తాయి. సో యూ షుడ్ నాట్ బి అఫ్రేడ్ వెన్ మార్కెట్ కమ్స్ డౌన్. ఇందాక మీరు చెప్పినట్లుగానే మ్యూచువల్ ఫండ్స్లో మినిమం 5 years ఉన్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోయినట్టు లేదంటారు. 5 years ప్లస్లో అందరూ పాజిటివ్లో ఉన్నారు, ఇఫ్ అడ్వైజర్ త్రూ పోతున్నారంటే. ఇప్పుడు డైరెక్ట్ పోతే అంత ఐడియా లేదు, బికాస్ వాళ్ళు కొంచెం నెగిటివ్ చూస్తే బయట వచ్చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో అది మనం చెప్పలేం. బట్ పేషెన్స్గా కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయండి ఎస్ఐపి, ఎప్పుడు మంచి రిటర్న్. అండ్ డెఫినెట్లీ సార్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఇంత ప్రీవియస్ వీడియోస్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది చాలా బెటర్ అని ఇప్పుడు చెప్తూనే ఉంటాను. అవును సార్. గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్టింగ్లో చాలా మంది డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఇంత ఎస్ఐపి చేయమని మీరు చెప్తూ ఉన్నారు కదా. ఆ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ క్రోర్స్లో ఉంది అనుకుందాం, మోర్ దెన్ క్రోర్స్లో ఉంటే అది పాసిబుల్ అవుతుందా? దానికి ఎంత టైం డ్యూరేషన్ పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు చూడండి సార్, ఒక ఫండ్ చెప్తాను, ఐ విల్ నాట్ టెల్ ద నేమ్. ఆ ఫండ్లో 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు ఎప్పుడు 1995లో. ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ అరౌండ్ 34-35 lakhs. ఆ 35 lakhs ఈరోజు 20 crores అయిపోయింది సార్. ఓకే. సో చూడండి, అది యావరేజ్ రిటర్న్ ఐ థింక్ 22% వచ్చింది వాళ్ళకి. సో లాంగ్ టర్మ్లో బ్యూటిఫుల్ రిటర్న్ వస్తాయి సార్. మనం 15% చెప్తున్నాం, లాంగ్ టర్మ్లో దే హ్యావ్ గాట్, అండ్ దట్ ఫండ్ ఈస్ రన్నింగ్, అప్పుడు కూడా నడుస్తుంది ఫండ్. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఓల్డ్ డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.